నా పేరు చావల్ గోపిరాజు. గోపిరాజు గారు. మీ నాన్నగారి పేరు? శ్రీనివాసరావు. ఓకే. ఇప్పుడు మీరు ఈ నిల్చున్నారు కదా పొలంలో, ఈ పొలంలో భూవైద్యం అనే మందు వాడారని చెప్పి అంటున్నారండి. దీన్ని ఎప్పుడు వాడటం జరిగింది? 25 రోజుల క్రితం ఒకసారి వాడేవాడిని. ఇప్పుడు ఆ మల్లె తోటలో మీరు వాడినప్పుడే దీనికి కూడా వాడారు? దాంతో పాటు 3 సేమ్. దీనికి కూడా ఫస్ట్ లిక్విడ్ ఒకసారి అప్లై చేశారు, దాని తర్వాత 10 రోజులకు ఒకసారి సాయిల్ అప్లికేషన్ పెట్టారు. అది వాడిన తర్వాత మళ్ళీ మూడోసారి మళ్ళీ లిక్విడ్ వాడారు. ఆ రోజు ఈ తోట ఎలా ఉంది? ఫస్ట్ వేసినప్పుడు అంతా 3 అండి. 3 అంత పాడైపోయి అంతా ఏం లేదు. నాకైతే సారాలు ఏమనలేదు, అప్పుడు దీని గురించి ఏమనలేదు, చండాలు అనిపించింది. వేస్ట్. ఇది ఇంకా దండగా అనిపించింది. దండగా అనిపించి మధ్యలో చిక్కుడు మొక్కలు కూడా, వంగ మొక్కలు కూడా నాటాం. దీనికి మధ్యలో మీరు వేరే పంట కూడా వేసారు, ఇంక తీసేద్దామని. వంగ మొక్కలు, వంకాయ కూడా కాసిందండి. అవునవును. ఇక వంగ మొక్కలు వేసాము, టమాటా మొక్కలు అన్ని వేసుకున్నాం. ఇంక తీసేయాలని ఆ మిగతా పంటలు వేసారు. మరి ఇప్పుడు ఎలా ఉంది 25 రోజుల్లో ఇది వాడిన తర్వాత? ఇది కూడా తిప్పుకుంది. నెంబర్ 1 అంతా చూడండి, మొగ్గట్ట ఉందో. అదే మొగ్గ ఉంది, రైలు దిగుబడి బాగా వస్తుంది. ఓకే. ఓవరాల్ గా ఇది ఎలా ఉంది మీకు? రైతు వారీగా మీకు ఎలా అనిపిస్తుంది? వేరే రైతు వాడాలి అని ఏదైనా మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? 100% ప్రతి ఒక్క రైతు సోదరుడిని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ముందుగా చెప్తాను. ప్రతి ఒక్క రైతు వాడుకోవాల్సిన మందు 100% పనిచేసిద్ది. దాంట్లో రాజు నా ఫోన్ నెంబర్ వేసుకోండి. చెప్పండి. నెంబర్ చెప్పండి మీరు. 81 21 51 68 79. నెంబర్ 1 గా పనిచేసిద్ది మందు. దానివల్ల దోమ పురుగు కూడా తక్కువ ఉండిద్ది దీనివల్ల. ఓకే. అవి రావటం కూడా తక్కువ ఉంటాయి. ఉండిద్ది. ఎందుకంటారు? ఇప్పుడు రసాయనిక ఎరువులు వేస్తే మీకు దానివల్ల దోమ పురుగు అటాక్ అవుతాయి. ఇప్పుడు ఈ ఎరువు అనేది ఆర్గానిక్ అవడం వల్ల దీనివల్ల పురుగు అనేది రావడం తక్కువ ఉంది. 25 రోజుల నుంచి మనం మొదలు పెట్టాం, వేరే మంది ఏమి వేయలా. ఓకే. వేయపోతే ఇంతవరకు పురుగు దోమ తక్కువ ఉంది, అసలు పురుగు లేదు దీంట్లో. తగ్గుతుంది ఎక్కడ పురుగు అనేది 25 రోజుల్లో లేదు అసలు. లేదు. అదే మామూలుగా మల్లె తోటల్లో అయితే మీకు ప్రతి 2 రోజులకు 3 రోజులకు పురుగు మందు కొడతారు కదా. కొట్టాల్సిందేగా. ఈ 25 రోజుల్లో దానికి ఇంతవరకు మీరు పురుగు మందు అనేది ఏం కొట్టలా? మల్లె తోటకు కొట్లా, దీనికి కొట్లా, ఏం కొట్లా. అదే యూరియా వేసాం అనుకోండి, డిఏపి వేసాం అనుకోండి, 5 రోజు కంపల్సరీగా 5 రోజులకు పురుగు మందు వేయాల్సింది, కొట్టాల్సిందే. దోమ మందు కొట్టాల్సింది. ఖర్చు చాలా తగ్గుతుంది. దీనివల్ల ఖర్చు కూడా తగ్గింది, బాగా తగ్గుతుంది. పెట్టుబడి తగ్గుతుంది. పెట్టుబడి చాలా తగ్గుతుంది. రిజల్ట్ ఎలా ఉంది? నెంబర్ 1 కూడా ఉంది. ఓకే. మీరైతే ఓవరాల్ గా ఎలా ఉందని చెప్తారు? మీకు నచ్చిందా? 100% నెంబర్ 1 ఉందండి, అందరూ వాడుకోవచ్చు. నేను ఇదే వాడతాను. ఓకే. నేను ఇదే కంపల్సరీ ఇదే వాడతాను 100%. లిక్విడ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్. దాన్ని మీరు డ్రిప్ లో వాడచ్చు, పైన స్ప్రేయింగ్ అయినా వాడచ్చు. ఏంటంటే మీరు ఒకసారి ఈ బస్తా వేసుకుంటే, ఒకసారి ఎరువు అనేది వేయకుండా లిక్విడ్ వాడుకుంటే మీకు బస్తా వేసినంతగా పనిచేస్తుంది. అదే మీకు 25 రోజుల్లో ఇంతవరకు మీరు ఒక బస్తా కూడా ఎటువంటి ఎరువు వేయకుండా మీకు ఇంత కాపు వచ్చి ఇంత పూత దిగి చెట్టు క్వాలిటీ మారిందంటే రసాయనిక ఎరువులు వాడాల్సిన అవసరం అనేది దీన్ని వాడితే ఉండదు. ఓకేనా? మీకు అది బస్తాలు వేస్తే ఎంత రిజల్ట్ వస్తుందో ఈ లిక్విడ్ వాడుకున్నా కూడా మీకు అదే రిజల్ట్ వస్తుంది. మామూలుగా తేమ ఉంటేనేమో పైన వేస్తామండి, చూసుకొని మనం వాడబడ్డ రోజు కంపల్సరీ అదే అంత అరగంట సేపు కష్టపడతాం అంతే. తేమ లేదనుకోండి లిక్విడ్. ఓకే, సరిపోయింది. థ్యాంక్ యూ.